ఇప్పుడు మనం గోదావరికి వచ్చినాం. ఈ గోదావరిలో వాటర్ టీడీఎస్ ఎంత ఉందో, ఈ పారుతున్న నీళ్ళల్లో మనకు వాటర్ టీడీఎస్ ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేద్దాం. వాటర్ ఇప్పుడు మనం గోదావరిలో చెక్ చేసిన వాటర్ డైరెక్ట్ ఇక్కడికే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు 3 టెస్టులు చేస్తున్నాం. ఒకటి వచ్చేసి టీడీఎస్, రెండోది పిహెచ్, మూడోది ఓఆర్పి. బట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ 3 వాటర్లో కూడా మన హిమాచల్ వాటర్ అనేది కలిస్తే ఈ ఓఆర్పి అనేది ఎట్లా వస్తుందో ఒకసారి చూడండి. ఇది ఓఆర్పి. ఇప్పుడు మనం గోదావరికి వచ్చినాం. ఈ గోదావరిలో వాటర్ టీడీఎస్ ఎంత ఉందో, ఈ పారుతున్న నీళ్ళల్లో మనకు వాటర్ టీడీఎస్ ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనకు ఈ పారుతున్న నీళ్ళల్లో, గోదావరి నీళ్ళల్లో మనకు టీడీఎస్ 406 వస్తుంది. వాటర్ ఇప్పుడు మనం గోదావరిలో చెక్ చేసిన వాటర్ డైరెక్ట్ ఇక్కడికే వస్తుంది. ఫిల్టర్ బెడ్లోకి వెళ్ళిపోయి దీని వాటర్ టీడీఎస్ వచ్చేసి 244 వస్తుంది. 244 టీడీఎస్. వెల్కమ్ టు ఎస్ఆర్కే వాటర్ ప్యూరిఫైయర్స్. ఈరోజు మనం హిమాచల్ కంపెనీలో గెలాక్సీ సిరీస్తో వచ్చినాం. ఈ గెలాక్సీ సిరీస్లో ఇది ఒక మోడల్. దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. అసలు దీంట్లో ఏం వచ్చినాయి, ఏమేమి వస్తాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. హిమాచల్ కంపెనీ వాళ్ళు సేల్స్లో కానీ కొత్త కొత్త మోడల్స్లో కానీ ముందుంటారు. దాంట్లో ఏంటంటే ఈ గెలాక్సీ అనేది కూడా న్యూ మోడల్. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది. బట్ ఏ విధంగా ఉంది, దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. వీళ్ళది వచ్చేసి ఒకటి మాన్యువల్, యూజర్ మాన్యువల్ కార్డ్ ఇచ్చారు. ఇదే వారంటీ కార్డ్ అని చెప్పొచ్చు. బాక్స్ ప్యాకింగ్ మాత్రం బాగుంది. యూనిట్ బాగుంది. యూనిట్ లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒకటి ఇక్కడ పిన్ టైప్ అడాప్టర్ ఇచ్చింది, దీనికి వాల్ ఇచ్చిండు, స్క్రూస్ కానీ అన్నీ ఒక ప్యాకెట్ లో ఇచ్చింది. ఇందులో ఇవ్వనిది ఏంటిది అంటే ఎక్స్టర్నల్ ఫిల్టర్. ఈ ఎక్స్టర్నల్ ఫిల్టర్ వచ్చేసి మనకు దీనికి సపరేట్గా వస్తుంది. సపరేట్గా వీళ్ళు ఏ కంపెనీ కూడా చాలా వరకు కొన్ని కంపెనీలు మాత్రమే ఇస్తుంది. బట్ ఈ కంపెనీ కూడా మనకు సపరేట్గానే ఇస్తుంది. యూనిట్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. నాకైతే లుక్ బాగా నచ్చింది. మోడర్న్ ట్యాప్ వచ్చేసింది. ఆల్మోస్ట్ వైట్ కలర్, అంటే వైట్ కలరింగ్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇది అన్బాక్సింగ్ అనేది చేసినాం. అన్బాక్సింగ్ చేసేసి ప్యూరిఫైర్కి వాటర్ కనెక్షన్ ఇచ్చేసి ఆన్ చేస్తున్నాం ప్యూరిఫైర్. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు 3 టెస్టులు చేస్తున్నాం. ఒకటి వచ్చేసి టీడీఎస్, రెండోది పిహెచ్, మూడోది ఓఆర్పి. ఈ 3 టెస్టులు అనేది చేసి అసలు ఏది రిజల్ట్ కరెక్ట్గా ఉంది, హిమాచల్ ఉందా లేకపోతే మన దగ్గర ఇక్కడ ఒక 3 కంపెనీల వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఈ 3 కంపెనీల వాటర్ బాటిల్స్లో మనకు టీడీఎస్, పిహెచ్ అండ్ ఓఆర్పి ఎంత వస్తుంది అనేది ఒకసారి మనం టెస్ట్ చేసి చెక్ చేద్దాం. ఈ 3 వాటర్ బాటిల్స్ అనేటివి మనం టీడీఎస్, ఫస్ట్ టీడీఎస్, నెక్స్ట్ పిహెచ్, థర్డ్ టైం ఓఆర్పి. ఈ 3 టెస్టులు అనేటివి దీనిలో చేద్దాం. ఇక్కడ మనం హిమాచల్ వాటర్, ఫస్ట్ మనం టీడీఎస్ చెకింగ్ వచ్చేసి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ బాటిల్ ఇది వచ్చేసి 82 టీడీఎస్. ఇది వచ్చేసి ఇది ఇంకొక బాటిల్. ఈ బాటిల్ వచ్చేసి 48 టీడీఎస్ అనేది ఈ బాటిల్లో వస్తుంది. ఇది ఇంకొక బాటిల్. ఇది వచ్చేసి 61 టీడీఎస్ ఈ బాటిల్ వాటర్ టీడీఎస్. ఇప్పుడు మనం హిమాచల్కి వెళ్దాం. హిమాచల్ టీడీఎస్ వచ్చేసి 105. టీడీఎస్ WHO గైడ్ లైన్స్ ప్రకారంగా మనకు టీడీఎస్ లెవెల్ ఎంత ఉండాలనేది
నేను కాదు, మీరే గూగుల్ సెర్చ్ చేయండి, గూగుల్లో మీరే చూడండి, దాని రిజల్ట్ని బట్టి ఎంత టీడీఎస్ ఉండాలి మనకు ప్యూరిఫైర్లు అనేది మీరే చెప్పండి. ఇది ఒకటి వచ్చేసి టీడీఎస్ టెస్ట్. నెక్స్ట్ పిహెచ్ టెస్ట్ చేద్దాం. ఈ 4 బాటిల్స్లో 3 బాటిల్స్, ఒకటి వాటర్ ప్యూరిఫైర్. పిహెచ్ టెస్ట్ ఇది. ఇప్పుడు మనము ఈ బాటిల్లో ఉన్న వాటర్లో ఎంతైతే పిహెచ్ వస్తుందో ఒకసారి చూడండి. ఈ పిహెచ్ టెస్ట్ నేనేదో చెప్పడం కాదు, మీరు గూగుల్ సెర్చ్ చేయండి, గూగుల్లో ఉన్నదే మీరే చూడండి. బట్ మనకి ఇక్కడ వచ్చేసి ఇది 5-6 రేంజ్లో ఉన్నది. 5-6 కూడా కాదు, ఆల్మోస్ట్ 5 రేంజ్లో ఉంది. దీన్ని అసిడిక్ అంటారు. ఇప్పుడు సెకండ్ ఇది కూడా ఆల్మోస్ట్, ఇది కూడా అసిడిక్ నేచరే, ఆల్మోస్ట్ అసిడికే. రెండు సెకండ్ బాటిల్ వాటర్ కూడా ఆల్మోస్ట్ పిహెచ్ రిజల్ట్ అనేది ఏది లేదనే చెప్పుకోవచ్చు, బట్ అందులో కరెక్ట్ రిజల్ట్ రాలేదనుకోవాలి. ఇది థర్డ్ బాటిల్ కూడా సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి మన హిమాజల్ ఆల్కలైన్ వాటర్. హిమాజల్ ఆల్కలైన్ వాటర్ అంటే ఆల్కలైన్ వాటర్ 100% ఆల్కలైన్ రిజల్ట్, 9 or 10 పిహెచ్ వస్తుంది. బెస్ట్ రిజల్ట్ అని చెప్పొచ్చు. ఇక ఆల్కలైన్, హిమాజల్ ఆల్కలైన్ అంటే ఇది చూస్తే సరిపోతుంది, నేను చెప్పాల్సిందేం లేదు. 100% మీకు పిహెచ్ లెవెల్ అనేది ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ కనబడుతుంది ప్రజెంట్ మనకు. ఇప్పుడు మనం ఓఆర్పి టెస్ట్ చేద్దాం. ఓఆర్పి వచ్చేసి ఇది 3వ టెస్ట్. నేను చెప్పిన కదా మీకు టీడీఎస్ ఒకటి, పిహెచ్ అండ్ ఓఆర్పి టెస్ట్ అనేది చేద్దాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ 3 బాటిల్లో వాటర్ పోద్దాం. అండ్ హిమాజల్. ఇక్కడ మనం ఓఆర్పి లిక్విడ్ వేస్తున్నాం. ఓఆర్పి అనేది నెగిటివ్ రావాలి. నెగిటివ్ అంటే కలర్ రావాలి కంప్లీట్లీ. ఇక్కడ ఓఆర్పి వేస్తున్నాం కానీ ఎందులో కూడా కలర్ అనేది రావట్లేదు ఆల్మోస్ట్. ఇది ఓఆర్పి టెస్ట్. ఈ ఓఆర్పిలో కూడా కంప్లీట్గా ఓఆర్పి అనేది హిమాజల్లే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంది. ఇదిగోండి ఈ బాటిల్ వాటర్స్ ఏవి కూడా ఇదంతా కూడా పాజిటివ్. మనకి ఇక్కడ నెగిటివ్ రావాలి, ఓఆర్పి అనేది నెగిటివ్ రావాలి, నెగిటివ్ ఓఆర్పి రావాలి. బట్ ఇక్కడెక్కడ కూడా పాజిటివ్ వస్తుంది ఓఆర్పి. ఓన్లీ హిమాచల్ వాటర్ మాత్రమే మీకు ఇక్కడ నెగిటివ్ ఓఆర్పి ఉంది. బట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ 3 వాటర్లో కూడా మన హిమాచల్ వాటర్ అనేది కలిస్తే ఈ ఓఆర్పి అనేది ఎట్లా వస్తుందో ఒకసారి చూడండి. ఇది ఓఆర్పి రిజల్ట్ అనేది ఈ 3 బాటిల్ వాటర్లో కూడా మళ్ళీ మన హిమాచల్ వాటర్ అనేది కలిసిన తర్వాత ఈ బాటిల్ వాటర్ కూడా చేంజ్ అయిపోతుంది. చేంజ్ అంటే ఇది నెగిటివ్ ఓఆర్పికి వచ్చేస్తుంది. ఓఆర్పి అనే కాదు, మనం ఈ ఏ వాటర్లో కూడా పిహెచ్ అనేది కూడా మనకు కలుస్తుంది. దీనిలో చూసిరు కదా ఇప్పటి వరకు. ఇందులో మనకు రిజల్ట్ ఏ విధంగా ఉందో, టీడీఎస్ ఉంది, పిహెచ్ ఉంది, ఓఆర్పి ఉంది, బెస్ట్ రిజల్ట్ ఉంది. టీడీఎస్ వచ్చేసి 105 వస్తుంది, పిహెచ్ వచ్చేసి 9 or 10 వస్తుంది, ఓఆర్పి 215 నెగిటివ్ ఓఆర్పి వస్తుంది. నెగిటివ్ ఓఆర్పి వచ్చింది, పిహెచ్ వచ్చింది, టీడీఎస్ వచ్చింది. ఇంకా వాటర్ ప్యూరిఫైర్లు ఇంకేం కావాలి? ఇది 100% రిజల్ట్. అది ఏ కంపెనీలో కానీ ఏ కంపెనీలో లేదనే నేను చెప్తున్నా. మీరు ఈ టెస్ట్ అనేది చేపియండి. మీరు ప్యూరిఫైర్ తీసుకుంటే ఈ రిజల్ట్ ఉందా లేదా, మీరు తాగుతున్న వాటరు మరి ఇది కరెక్టా కాదా అని మీరు ఒకసారి దాన్ని చూసి మీరే నిర్ణయం తీసుకోండి. వెల్కమ్ టు ఎస్ఆర్కే వాటర్ ప్యూరిఫైర్స్. మనది హిమాచల్ కంపెనీ, ఇది మనం అమ్ముతున్నాం. ఇది మన దగ్గర మంచి సేలింగ్ ఉన్నది, బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్. ఇది ట్రై చేయండి ఒక్కసారి. మీరు దీన్ని తీసుకొని ఈ రిజల్ట్ అనేది చూడండి, లేదా మీ దగ్గర ఉన్న పాత ప్యూరిఫైర్ని దాని రిజల్ట్ చూడండి, అది ఏ విధంగా వర్క్ చేస్తుంది, మరి ఇది మనకు అవసరమా అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. 8341950330 కాంటాక్ట్ కాండి.